హాయ్ అండి, వెల్కమ్ టు చిలకమ్మ పలుకులు. సో నేను మా పాపకి చిన్నగా ఉన్నప్పుడు క్యాస్ట్ మౌల్డింగ్ అనేది ఒకటి ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. సో అది వచ్చింది. సో నేను ఆ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత మా పాప చేయనేది ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 4-5 minutes అట్లానే లీవ్ చేసేయాలి. సో లీవ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక సొల్యూషన్ అనేది ఇస్తారు, పౌడర్ మిక్స్. సో అది చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం దాంట్లోకి వేయాలి. సో వేస్తే ఒక 4 hours రెస్ట్ చేసిన తర్వాత మనము దాన్ని బయటికి తీసేసి, సో ఇలా విడకొడితే మనము పెట్టిన ఆ మౌల్స్ ఏవైతే మనం మౌల్స్ పెడతామో సో ఆ మౌల్స్ సేమ్ అలానే వస్తాయండి. సో మా పాప యొక్క రైట్ హ్యాండ్ చాలా బాగా విచ్చుకున్నది వేళ్ళతో సహా. సో లెఫ్ట్ హ్యాండ్ మాత్రం క్లోజ్ చేసి వచ్చింది. ఇవి మనం ఎలా అయితే పెడతామో సేమ్ అలానే మౌల్స్ అనేది వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఒక శాండ్ పేపర్ అనేది వస్తుందండి ఈ యొక్క సెట్లో. అది ఎందుకు వస్తుంది అంటే మనము చేసిన మౌల్స్లో ఏవన్నా రఫ్నెస్ లైక్ ఎక్స్ట్రా పార్టికల్స్ ఏవైనా అయితే ఉన్నాయో సో వాటిని మనం తొలగించుకోవడానికి ఈ శాండ్ పేపర్ అనేది ఉపయోగిస్తాం. సో డిఫరెన్స్ చూడండి, అప్పుడే అర్థమైపోతుంది. అక్కడ ఉన్న 3 యొక్క మౌల్స్కి ఈ పక్కన ఉన్న ఒక మౌల్డ్కి వేరియేషన్. సో ఇది శాండ్ పేపర్ అనేది యూస్ చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే మనము ఒక గోల్డ్ పెయింట్ అనేది తీసుకుంటామండి. సో ఎందుకు అంటే ఇది చూడ్డానికి చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉండాలి అంటే సో మనకి ఇంకా బాగా ఉండాలి చూడ్డానికి. అందుకోసం నేను గోల్డ్ పెయింట్ తీసుకొని సో బ్రష్తో చిన్ని బ్రష్తో అలా అలా వేస్తూ ఉన్నాను. సో మా పాప యొక్క 2 చేతి మౌల్స్ 2 కాళ్ళ మౌల్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయండి. సో చాలా ఆసంగా కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలాంటి క్యూట్ ఉన్న ఇలాంటి థింగ్సే మనకి రిమెంబరెన్స్గా ఉంటాయండి, మెమొరబుల్ మూమెంట్స్గా. సో ఇది నేను చేసిన క్యాస్ట్ మౌల్డింగ్ యొక్క మౌల్స్ మా పాపవి. థ్యాంక్ యూ.